హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టేస్టీ బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ నేనైతే పెద్ద సైజు 4 బంగాళదుంప ముక్కలనైతే ఈ విధంగా తీసుకున్నానన్నమాట. ఈ తీసుకున్న ముక్కల్ని పైన తొక్కని తీసేసుకోవాలి, చర్మం ఒలిచేసుకోవాలి. ఒలిచేసుకున్న తర్వాత దీన్ని ఈ వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కల కింద అయితే మనము కట్ చేసుకుందాము. చూడండి, ఏదో ఈ కన్సిస్టెన్సీలో మనమైతే ముక్కల్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాతన పొయ్యి ఎలిగించి దాని మీద ఒక బాండీ పెట్టుకొని 3 చెంచాల ఆయిల్ అయితే వేసుకుందాం. ఎందుకంటే దీనికి ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆయిల్ ఎక్కువ ఉంటే దాంట్లో వేగుతాయి అనమాట. తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా దీంట్లో వేయించుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. తర్వాత ఉల్లిపాయ ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అనేది మనం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని దీంట్లో అయితే మనం వేసేసుకోవాలన్నమాట. ఏదో ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్న గరిటె తీసుకొని ఈ విధంగా ఆ పసుపు మొత్తం బంగాళదుంప కర్రీకి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల మనకు కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి ముక్కలకు పట్టే విధంగా. తర్వాత ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట. కలుపుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగా రావడం అయితే జరుగుతుంది. తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. 2 టమాటా పళ్ళు అయితే తీసుకుంటున్నాను దీంట్లో వేయడానికి. 2 నిమిషాల తర్వాత చూసారు కదా, మనం ఓపెన్ చేసి పసుపు అనేది బాగా పట్టిన తర్వాత కొద్దిగా ఉప్పు అనేది మనకు టేస్ట్‌కి తగినంత ఉప్పు అనేది దీంట్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని చూడండి, ఈ విధంగా మనము ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే బంగాళదుంప కూర ఈ విధంగా కలపకపోతే కిందన అడుగంటేసి మాడిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత చూసండి, ఉప్పు వేసేసి కలిపేసి కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాము. ఉప్పు కూడా దానికి బంగాళదుంపలకు బాగా పట్టింది. తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్ల కారం అనేది నేనైతే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా కారం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ముక్కలకు కారం బాగా కట్టేటట్టు ఈ విధంగా గరిటెతో ఈ విధంగా తిప్పుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి, ఎందుకంటే బంగాళదుంప కర్రీ మారిపోతుందన్నమాట. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కారం కూడా దానికి బాగా పట్టింది. ఇందాక మనం కట్ చేసుకున్న ముక్కల్ని బంగాళదుంపని సైడ్ చేసి ఈ మధ్యలో మనం ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసి ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 1 మినిట్ తర్వాత చూసేస్తే మనకు టమాటాలు ఉడికిపోయాయి. తర్వాత దీంట్లో కొద్దిగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం, ఎందుకంటే కిందన అడుగంటకుండా. మళ్ళీ చూసారు కదా, ఈ విధంగా టమాటా ముక్కలు ఆ వాటరు దానికనేది బాగా పట్టాలి. దీంట్లో వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకుంటే కనుక మనకు బంగాళదుంప కూర అయితే బాగా రాదు. అందుకని కొద్దిగా అడుగు అంటకుండా కొద్దిగా నేనైతే వాటర్ వేసి చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే బంగాళదుంప కూర అయితే